నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఫ్యూచర్ టెన్స్ ఇంకా సుభాషిత కావ్యాన్ని గురించి తెలుసుకుందాం. సహ నగరం గమిష్యతి. సహ అంటే హీ, నగరం అంటే సిటీ, గమిష్యతి అంటే విల్ గో. హీ విల్ గో టు ద సిటీ. భవిష్యత్ కాల్ సెంటెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సెంటెన్స్లోని క్రియా వర్డ్స్ అంటే సంస్కృతిలో దాన్ని ధాతు అంటారు. అందులో ఖచ్చితంగా ష్యా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమిష్యతి, పఠిష్యంతి, లేఖిష్యతి. ఎక్కడెక్కడైతే ఇలా ఆదా షా ఇంకా యా కలిసి షా అనేది కనిపిస్తుందో అది భవిష్యత్ కాల్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ తే పాఠం పఠిష్యంతి. తే అంటే దే, పాఠం అంటే లెసన్, పఠిష్యంతి అంటే విల్ రీడ్. దే విల్ రీడ్ ద లెసన్. త్వం కుత్ర గమిష్యసి. త్వం అంటే యు, కుత్ర అంటే వేర్, గమిష్యసి అంటే విల్ గో. వేర్ విల్ యు గో? యూయం ఖాదా ఖాదిష్యథ. వెన్ విల్ యు ఆల్ ఈట్? అహం ఉత్తరం వదిష్యామి అంటే ఐ విల్ ఆన్సర్. వయం పత్రికాం పఠిష్యామః. వి ఆల్ విల్ రీడ్ ద మ్యాగజైన్. కః సమాధానం లేఖిష్యతి. హూ విల్ రైట్ ద ఆన్సర్? వాణి సత్యం వదిష్యతి. వాణి విల్ టెల్ ద ట్రూత్. ఇప్పుడు సుభాషిత వాక్యాన్ని. కిం కిం న సాధయతి కల్పతేవ విద్య. కిం కిం న సాధయతి అంటే ఏదేది సాధించలేం అంటున్నారు. అంటే దీని మీనింగ్ అన్నీ సాధించగలవని. దేనితో అంటే విద్యతో. విద్యతో అన్నీ సాధించవచ్చు అని చెప్తున్నారు. కల్పలతైవ అంటే విష్ ఫుల్ఫిల్లింగ్ క్రీపర్. అంటే చదువు ద్వారా మన అనుకున్నది ప్రతిదీ సాధించవచ్చు అని చెప్తున్నారు. వాట్ ఎల్స్ దట్ కెనాట్ బి అటైన్డ్ బై ఎ ఎడ్యుకేషన్ లైక్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్ క్రీపర్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధగా పనిచేసే వ్యక్తికి, జ్ఞానం అంటే నాలెడ్జ్, లభతే అంటే లభిస్తుంది. ఎ డిలిజెంట్ పర్సన్ అక్వైర్స్ నాలెడ్జ్. విద్యా సమం నాస్తి శరీరభూషణం. విద్యా సమం అంటే ఎడ్యుకేషన్కి సమానంగా ఉండే, శరీరభూషణం ఆర్నమెంట్స్ మన బాడీకి నాస్తి అంటే లేవు అని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో ఆర్నమెంట్ ఈక్వల్ టు ద ఎడ్యుకేషన్ ఫర్ ద బాడీ. సర్వే గుణాః కాంచనం ఆశ్రయంతే. సర్వే అంటే అన్ని, గుణాః అంటే క్వాలిటీస్, కాంచనం అంటే గోల్డ్, ఆశ్రయంతే అంటే డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ గోల్డ్. నా నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ధీరాః అంటే ధైర్యవంతులు. నా నిశ్చితార్థాత్ అంటే నిర్ణయించుకున్న పనిని, విరమంతి ఎప్పుడు వదిలిపెట్టరు. కరేజియస్ పీపుల్ నెవర్ గివ్ అప్ ఏ డిసైడెడ్ టాస్క్. హితం మనోహారీ చ దుర్లభం వచనః. హితం అంటే పనికొచ్చేవి, యూస్ఫుల్. మనోహారీ అంటే ప్లెజెంట్. వచనః అంటే వర్డ్స్. చ దుర్లభం అంటే దొరకటం చాలా కష్టం. మనకి పనికొచ్చేవి ఇంకా ప్లెజెంట్గా ఉండే మాటలు దొరకటం చాలా కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎ యూస్ఫుల్ అండ్ ప్లెజెంట్ వర్డ్. స్వదేశో పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రాజా అంటే రాజు, స్వదేశో అంటే తన సొంత దేశంలో, పూజ్యతే పూజింపబడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే చదువుకున్న వ్యక్తి ప్రతి చోట పూజింపబడతాడు. ఎ కింగ్ ఈజ్ ఆనర్డ్ ఇన్ హిస్ కంట్రీ ఓన్లీ, బట్ ఎ స్కాలర్ ఈజ్ ఆనర్డ్ ఎవ్రీవేర్. వాగ్భూషణం భూషణం. ద ఆర్ట్ ఆఫ్ గుడ్ స్పీకింగ్ ఈజ్ ఎ రియల్ ఆర్నమెంట్. యత్నేన కృతే యది న సిద్ధయతి కోత్ర దోషాః. యత్నేన కృతే యది అంటే ప్రయత్నం చేసినప్పటికీ, నా సిద్ధయతి ఫెయిల్ అయిపోతే, కోత్ర దోషాః అందులో తప్పే ఉంది అంటున్నారు. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ దో అన్సక్సెస్ఫుల్లీ. ట్రాన్స్లేషన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.